ఇటు నుంచి చేయి ఎక్కువ శాతం ఇటే చెయ్యి. నీకేం కాదు, పిండి కొంచెం ఉన్నాడులే, కొద్దిగా పట్టకు. దువ్వుకోవడానికి కొద్దిగా ఉంచు అంతే. మొత్తం సైడ్లు తీసేసి అటు ఒక 2 గీతలు ఇటు ఒక 2 గీతలు అంట. చెవులో చెవులో ఏడికి పోవు, నీకు అన్నీ ఉంటాయి. అట్లా పట్టకు, అట్లా పెట్టినా అంతే. ఏం జరగదు ఇది, ఏంటా ఏం జరగదు. ఇంటికి మాత్రమే కడిగేస్తుంది. అయ్యో ఇది తిరిగిను అది ఇట్లా సైడ్కి వచ్చి సందలే కానీ థైరాయిడ్కి ఫోన్ చెప్పాను. ఆడు తీసుకెళ్ళేస్తే 250 తీసుకుంటాం. మనం బండి తీసుకెళ్తే 150 రూపాయలతోనే అంతే. 100 చెవులో పడదు, ఏం పడదు. నీ చెవులో పడితే నాకు బాయిత బండి మళ్ళీ అక్కడి నుంచి అని నెట్టుకుంటూ పోతాం. నెట్టుకుంటూ కాదు, గాలి పడతాం. ఏంటి బండి తెచ్చినావా? చెప్తే గాలి కొట్టి తెచ్చడం, వద్దులే. గాలి కొట్టి డబ్బా వేసుకుని వచ్చేవా? అది బుక్లు అది రాయి ఒత్తుకుపోయినాడు. సంతకం కావాల్సి వస్తుందంట. ఫామ్ పట్టుకోబో, ఫామ్ దొరకట్లేదంట. సర్టిఫికేట్ లేదంటే ఎత్తిందంట, లేదంట. ఇక 2-3 తారీఖుగా కూడా ఒక 5,000 క్యాష్ ఎంత నా దగ్గర ఏం లేవు. మొత్తం క్యాష్ రేటు 500 రూపాయలు ఛార్జీలకి. 500 అయితే ఉన్నట్టున్నా. చూద్దాం, ఒక్క నిమిషం ఉండదు. బాబు కటింగ్ క్లైమాక్స్కి వచ్చింది. కొడతాను 5,000 దాంట్లో 1000 రూపాయలు. ఇప్పుడు 500 ఇప్పుడు ఈ తర్వాత లేకపోతే అత్తయ్య 300 ఇవ్వాలనుకుంటా. సరే, సాయంత్రం వచ్చేటప్పుడు 500 పడతాను. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? ఖమ్మం పోతున్నా, ల్యాప్టాప్ ఉన్నాడు. కొన్నారా? కొనడానికి పోతున్నా. నీకు వచ్చానా ల్యాప్టాప్? కంపెనీయా? ఫస్ట్ నేను పెడితే చిన్నగా తర్వాత ఇల్లు పెట్టుకుంటే శాలరీతో పాటు అవుతుంది. అర్థమయ్యా ఆయన. అదే
కదలకమ్మ చిన్న. రెడ్డి పిల్లగాడు తీస్తే ఎంత అడుగు అడిగితే అదే పోయేటప్పుడు అడిగి మనం మర్చిపోదాం తీసుకుంటాం ఇంటికి వస్తే ఏమో ఈ సుందరం తీసుకుంటా సార్. ఏ సుందరం వేరే రెడ్డి పిల్లగాడిని అడుగు. నేను అనుకుంటున్నా ఇంట్లో ఎట్లా అది మిషన్ ఉంది కదా గాలి కొట్టేది. గాలి కొట్టేది ఉంది అమ్మ చెప్తా నీకు వస్తున్నాను నడిచాను ఏం వాడుతావు? కాలు పెట్టి తొక్కుతా ఉంటే అదే ఎక్కుతా ఉంటుంది. ఒక్క కొద్దిగా ఆగట్లేదు అనుకో, బాగా భయం పోతే చెప్పే నిదానంగా పోతే వెళ్ళిపోవచ్చు బండి. ఆల్రెడీ రాయి ఒత్తుకొని మొత్తం అది బొక్కపడ్డట్టుంది. అక్కడ చిన్న కన్నా రాయి రౌండ్ బొక్కపడింది చూసా, మొత్తం ఎతికపోతున్నా. అరిగిపోలే కానీ నలుగురు ఎక్కారా, అది ఏదన్నా గొచ్చుకుండే రాయి ఉంటుంది అనుకో, అది గుచ్చుకొని మీరు వెళ్ళిపోయిన తర్వాత అది వదిలేసినట్టుంది అట్లా. ఈ బొక్క పెట్టే మిషన్ ఉంటుంది చూసిన, ఆ టైప్లో బొక్క పెట్టి వదిలింది అది. ఏం తాత మంచిగా పడుతుంది. పాప అయితే తాత కూడా వస్తాం మా రేపు అట్లా ఇచ్చిన నాకు వచ్చినప్పుడు నువ్వు లేవు, నేను వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను బయటకు పోయినా, మనం కలిసినప్పుడు నీకు చెప్పండి ఎప్పుడు చెప్పు. అదేలే కానీ మామూలుగా నేనేంటంటే సంతోషం కోసమే కదా ఎవరైనా. సరే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊర్లో ఉన్నావు అనుకుంటే నీకు ఫోన్ చేయలేదంటే నువ్వు అనుకోవాలి, ఇక్కడే ఉన్నప్పుడు ఎంత ఫోన్ చేస్తా. అదేలే కానీ నేను మామూలుగా లేట్ అయింది ఇప్పుడు సంతోషంగా నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను అనేది అటు కాదు, కన్విన్స్ చేయట్లేదు. ఒకటి నాది ఎట్లా ఉంటుంది పాలసీ, నువ్వు చెప్పినోలే కానీ ముందే చెప్పిన ఎట్లా వస్తుందని. కానీ ఆల్రెడీ నెల క్రితమే చెప్పినోలే నిన్నట్లే ఎవరికైనా సరే ఒక మంచి జరిగిందంటే పక్కన చెప్పేలోపు మనకి ముందు తెలిస్తే మనకు అలా ఉంటుంది. ఆ మంచి జరిగినోడు చెప్పిండు అనుకో, మనకి చెప్తే మనం సంతోషపడతాం అంతే, దానికి మించి ఏం చేస్తాం. వర్షం వచ్చినా లేదనుకోండా మొత్తం ఆయన ఇంకొక 3-4 సంవత్సరాలు చేస్తారు. ఆయనకి ఫుల్ షుగర్ ఉందంట. ఫుల్ షుగర్ ఉంది అయ్య గారికి. ఏయ్ నువ్వు ఆగవయ్యా బాబు, ఇప్పుడు దీన్ని ఖర్చు పెడతాండగా ఆ ఖర్చు మాత్రం చూసుకుంటాడు. పోనీడు ఎవరికొకరికి జీతానికన్నా పెడతారు కానీ గుడి పోడిస్తారా. గుడి పోనీడయ్యా పెద్ద అంత ఆహ్వానం లేదట. అరే పోడాయా ఆయన మొత్తం సొంతంగా కట్టుకుందా, సొంతంగా అంటే సొంతంగా ఏం కాదు, తాతలే మాగంటి సార్ వాళ్ళు కట్టించారు. తాతలే గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇటైతే నీట్గా పడుతుంది, అవతల పక్క అయితే మొత్తం చీకటిగా పడుతుంది. లోపల నుంచి ఇటు చెప్తే సూర్యుని వెలుతురికి ఎంత క్లారిటీ పడుతుంది. అట్నే చెప్తే నల్ల చూడుతండి పైకి అట్లుండు.
ఘాటు పెట్టు. 2 ఘాట్లు సైడ్ గీతలు ఆయన కనికి ఘాటు కాపిడి పెట్టు. పెట్టినా లేదా సైడ్ అమ్మటి కొద్ది పైకి పెట్టు. వచ్చాడు కటింగ్కి. అందుకే ఫైనల్లో ఘాట. చెయ్యబడుతుంది స్వామి, వీడియో తీయమన్నాను. అదరకు ఆ పేపర్లో అవి తీయము. అక్కడ చెయ్యి ఊరేదా అయిపోయింది అయిపోయింది అది మొత్తం అయిపోయింది ఘాటు.